ముందుగా చిక్కుడుకాయలను ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా ఉంచుకోవాలి. వాటర్లో యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని 15 మినిట్స్ పాటు ఐ ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ విధంగా 15 మినిట్స్ పాటు ఉడికించుకున్నట్లయితే మనకి సరిపోతుంది. ఈ విధంగా ఉడికించుకున్నటువంటి ఈ చిక్కుడుకాయలని ఒక జల్లెడ గిన్నెలోకి తీసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి. ఈ విధంగా చిక్కుడుకాయలు అనేటివి 80% ఉడికించుకోవాలి. మిగతా 20% వచ్చేసి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీని కారం కోసం కొబ్బరిని తీసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెమ్మలను కూడా తీసుకోవాలి. కొబ్బరి వెల్లుల్లి కారం దీనిలోకి చాలా బాగా ఉంటుంది. ఈ విధంగా 2 స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కచ్చా పచ్చాగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి ఏ ఫ్రైలోకైనా ఈ పొడి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులను యాడ్ చేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కరివేపాకు చిటపటలాడేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసుకొని కొంచెం సేపు బాగా మిక్స్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ విధంగా 2 మినిట్స్ పాటు మగ్గించుకున్నట్లయితే చిక్కుడుకాయ అనేది 90% కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కొబ్బరి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లి కొబ్బరి కారాన్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కనుక మగ్గించుకున్నట్లయితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి చిక్కుడుకాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంతోనూ చపాతీ కనుక సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.